ఒక రోబో ప్రెగ్నెంట్ అయ్యి పిల్లల్ని కనగలదా? రోబోస్‌కి రీప్రొడక్టివ్ కెపాసిటీ వచ్చేస్తుందా? ఇది చాలా దూరంలో లేదు. మనం చూసే భవిష్యత్తులోనే ఇది జరగబోతుందంట. సాధారణంగా ప్రకృతి సహజంగా స్త్రీలు కదా గర్భం దాల్చాల్సింది. కానీ రోబోటిక్స్‌కి ఈ పవర్ వచ్చేస్తుంది. వరల్డ్ రోబోటిక్ కాన్ఫరెన్స్ ఏదైతే బీజింగ్‌లో జరిగిందో దానిలో కైవా టెక్నాలజీ అనే సంస్థ దాని యొక్క సీఈఓ డాక్టర్ జాంగ్ క్యూఫెంగ్ దీన్ని అనౌన్స్ చేశారు. హ్యూమనాయిడ్ రోబో ప్రెగ్నెన్సీ సిస్టమ్ రాబోతుందంట. రోబోస్‌లో ఆర్టిఫిషియల్ ఊంబ్ క్రియేట్ కాబోతుంది. అంటే కృత్రిమ గర్భం అన్నమాట. దీని ప్రోటోటైప్ అనేది 2026 కల్లా రానుందంట. ఇది ఇన్‌ఫర్టిలిటీకి సంబంధించి, రీప్రొడక్టివ్ మెడిసిన్ సంబంధించి, సైంటిఫిక్ రీసెర్చ్ సంబంధించి అంటే ఎవరైతే పిల్లల్ని కనలేని జంటలుంటారో వాళ్ళకి సంబంధించి కానీ, లేదా అసలు ఈ పునరుత్పత్తి అనే దాని మీద ఇది ఒక రెవల్యూషన్ అని చెప్పొచ్చనమాట. ఒక ప్రోటోటైప్ హ్యూమనాయిడ్ రోబో ప్రెగ్నెన్సీ సిస్టమ్‌ని తీసుకురాబోతున్నారంట. దీనిలో అచ్చంగా రియల్‌గా ప్రెగ్నెన్సీ వస్తే ఎలా ఉంటదో ఒక ఆర్టిఫిషియల్ ఊంబ్ అనేది మిమిక్ చేస్తది. అంటే ఒక మహిళ ప్రెగ్నెంట్ అయితే ఆ 9 నెలలు, 9.5 నెలలు ఆ మొత్తం ఆ జెస్టేషన్ పీరియడ్ ఎలా ఉంటదో దాన్ని ఎగ్జాక్ట్‌గా ఆర్టిఫిషియల్ ఊంబ్‌తో రోబో రెప్లికేట్ చేయబోతుందన్నమాట. దీనిలో సింథటిక్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కానీ, లేదా ఇతర న్యూట్రియంట్ డెలివరీ సిస్టమ్స్ కానీ పర్ఫెక్ట్‌గా వాడతారంట. ఫీటల్ డెవలప్‌మెంట్ అంటే గర్భంలో శిశువు డెవలప్‌మెంట్ కోసం దీనిలో ప్రాపర్‌గా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కానీ, న్యూట్రియంట్ డెలివరీ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఉంటదన్నమాట. అంటే కన్సీవింగ్ దగ్గర నుంచి డెలివరీ వరకు. అంటే పిల్లల్ని కన్సీవ్ అవ్వటం దగ్గర నుంచి అండ్ డెలివరీ చేసేంత వరకు కంప్లీట్‌గా అంట. ఇదొక నెక్స్ట్ జనరేషన్ రెవల్యూషన్ అని చెప్పొచ్చు.